అందరికీ నమస్కారం. మొబైల్ ఎక్సెల్ ఇంటర్వ్యూ సిరీస్లోని ఎపిసోడ్ 10కి స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన 2 క్వశ్చన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అవి ఏమిటి అంటే, ఇంటర్వ్యూలో ఈ 2 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ గ్యారంటీ అండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వై షుడ్ వీ హైర్ యూ. సో ఈ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఏ ఇంటర్వ్యూలో అయినా అడుగుతారు. ఇది కనుక మీరు ప్రాపర్గా చెప్పారు అంటే హెచ్ఆర్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. చాలామంది ఇక్కడ రిజెక్ట్ అవుతారు. మీ ఆన్సర్ కరెక్ట్ అని అనుకుంటున్నారా? బట్ ఇంపాక్ట్ ఉండదు. ఈ వీడియో చూస్తే మీరు స్టాండ్ అవుట్ అవుతారు. ఈ వీడియో కనుక మీరు కంప్లీట్గా చూశారు అంటే మీరు హెచ్ఆర్కి ఎలా ఇంప్రెస్ అవ్వాలి అనేది తెలిసిపోతుంది. అలాగే మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలరు. సో వీడియోలకి ఎంటర్ అయిపోతాం. ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. చాలామంది ఫుల్ లైఫ్ స్టోరీ చెప్పేస్తారు. అది రాంగ్ అప్రోచ్ అవుతుంది. మరి స్మార్ట్గా ఎలా చెప్పాలి? 3 స్టెప్ ఫార్ములా ఫాలో అవ్వాలి. అది ఏమిటి అంటే, ఫస్ట్ వన్ ప్రజెంట్, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మరియు సెకండ్ వన్ పాస్ట్, మీ స్కిల్స్ అలాగే ఎక్స్పీరియన్స్, అండ్ ద థర్డ్ వన్ ఫ్యూచర్, వై దిస్ జాబ్. ఈ 3 కనుక సిరీస్ వైజ్లో చెప్పారు అంటే ఖచ్చితంగా హెచ్ఆర్ ఇంప్రెస్ అవుతారు. సో నేను మీకు ఒక శాంపుల్ ఆన్సర్ ఇప్పుడు ఇస్తున్నాను అండి, జాగ్రత్తగా వినండి. హాయ్, ఐఎమ్ అ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ ఎక్సెల్ స్కిల్స్. I have experience in data handling, formulas like VLOOKUP, pivot tables and basic automation. I enjoy solving problems using Excel and improving efficiency. I am now looking for an opportunity where I can apply my skills and grow professionally. ఈ ఆన్సర్ వచ్చేసి షార్ట్, క్లియర్, పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2, వై షుడ్ వి హైర్ యూ. ఇది నెక్స్ట్ డేంజరస్ క్వశ్చన్. వై షుడ్ వీ హైర్ యూ. ఖచ్చితంగా ఏ ఇంటర్వ్యూలో అయినా సరే ఈ క్వశ్చన్ అడుగుతారు. సో చాలామంది ఏం చేస్తారు, ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అని చెప్పేస్తారు. అలా చెప్తే కనుక అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మరి స్మార్ట్గా ఎలా ఆన్సర్ ఇవ్వాలి? వాల్యూ బేస్డ్ ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడు 100% స్మార్ట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక శాంపుల్ ఆన్సర్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఐ డోంట్ జస్ట్ నో ఎక్సెల్, ఐ యూజ్ ఇట్ టు సాల్వ్ రియల్ బిజినెస్ ప్రాబ్లమ్స్. I can save time using formulas, reduce errors, and support decision making with data. I'm a quick learner and I'm confident I can add value to your team. ఇది వింటే హెచ్ఆర్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. సో నేను ఇప్పుడు 2 క్వశ్చన్స్ చెప్పేశాను కదండి. వై షుడ్ వీ హైర్ యూ, అలాగే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ 2 క్వశ్చన్స్ కనుక నేను ఇప్పుడు చెప్పిన వైజ్లో కనుక మీరు చెప్పారు అంటే హెచ్ఆర్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అండ్ ఇంకొక మీకు ప్రో లెవెల్ టిప్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు బోత్ ఆన్సర్స్ని కనుక కంబైన్ చేశారు అంటే ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే 2 ఆన్సర్స్ కనెక్ట్ చేయండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో మెన్షన్ చేసిన స్కిల్స్, అలాగే వై షుడ్ వీ హైర్ యూలో ప్రూవ్ చేయాలి. వై హైర్ యూలో ప్రూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి, యాజ్ ఐ మెన్షన్డ్, ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఎక్సెల్ స్కిల్స్, ఐ యూస్ దెమ్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ సపోర్ట్ డెసిషన్స్. ఇలా చెప్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫైనల్ ఇంటర్వ్యూ కాంబో ఆన్సర్స్. ఫైనల్ కాంబో ఆన్సర్స్ ఇలా ఉండాలి: క్లియర్ ఇంట్రొడక్షన్, స్ట్రాంగ్ స్కిల్స్ మెన్షన్, వాల్యూ బేస్డ్ హైరింగ్ ఆన్సర్, and short plus confident delivery is equals to selection chances high. ఇలా కనుక మీరు చెప్పారు అంటే సెలెక్షన్స్ ఛాన్సెస్ అనేవి చాలా హైగా ఉంటాయండి. క్లియర్గా ఇంట్రొడక్షన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. స్కిల్స్, స్ట్రాంగ్ స్కిల్స్ని మెన్షన్ చేయాలి. మీ దగ్గర ఏవైతే స్ట్రాంగ్ స్కిల్స్ ఉన్నాయో అవి మెన్షన్ చేయండి. వాల్యూ బేస్డ్ హైరింగ్ ఆన్సర్స్ ఇవ్వండి. ఈ 3 కనుక కంబైన్ చేశారు అంటే మీ సెలెక్షన్ ఛాన్సెస్ హైగా ఉంటాయి. నెక్స్ట్, ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సిరీస్ కావాలా? ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. ఎపిసోడ్ 11లో ఇంకా ట్రికీ క్వశ్చన్స్ వస్తుంది. సో ఈరోజు నేను కవర్ చేసిన టాపిక్స్ ఏంటి అంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అలాగే వై షుడ్ వీ హైర్ యూ. ఈ 2 క్వశ్చన్స్ కనుక మీరు నేను చెప్పిన వైజ్ ఆన్సర్ చేశారు అంటే హెచ్ఆర్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే ఈ 2 ఆన్సర్స్ని కంబైన్ చేసి చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా సెలెక్షన్ ఛాన్సెస్ అనేవి చాలా హైగా ఉంటాయి. సో మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే కామెంట్ బాక్స్లో ఎపిసోడ్ 11 అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఇంకా ఏమన్నా టాపిక్స్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ టాపిక్ మీద వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్ ఎక్సెల్ ఇంటర్వ్యూ టిప్స్ కోసం, అలాగే మొబైల్ ఎక్సెల్ AI హ్యాక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.